ఆర్టీసీ విలీన ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో ఈ అంశంలో సుదీర్ఘ చర్చలు కొనసాగాయని గుర్తు చేశారు. ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధుల అభిప్రాయం మేరకు విలీన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కార్మికులు ఆర్టీసీ విలీనంపై ఆందోళన చేయొద్దని విజ్ఞప్తి చేశారు. గ్రామీణుల సౌకర్యం మెరుగుపరచడం కోసం పెద్దపల్లిలో బస్ డిపోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్ డిపో పనులను మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి పొన్నం పరిశీలించారు. రాంగ్ పర్సెప్షన్ లోపల మీరు ఏదో దానికి సంబంధించి ఇలా కొంత అక్కడో నిరసన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ ప్రభుత్వం బాధ్యతగా విలీన ప్రక్రియ చేస్తుంది. విలీన ప్రక్రియ చేసే సందర్భంలో ఇంత పెద్ద ఒక సంస్కరణ దానికి సంబంధించి భవిష్యత్తులో ఆచరణలో లోటుపాట్లు రావద్దని అధికారులు నిర్ణయం తీసుకుంటే రేపు పొద్దున కార్మిక సంఘాలు మాకు తెలియదు ఏం జరిగిందో అని అంటారని అందరి ముందర చర్చ జరిగి పెద్ద ఎత్తున దాదాపు 10 గంటలు 14 గంటలు చర్చ జరిగితే దాని తర్వాత కొంతమంది ప్రతినిధుల నాయకుడికి వచ్చి మీరు ముందు ఎన్నికల వద్దు విలీనం చేయమంటే ఒక్కటిగా నిర్ణయం చేసేది కాదు. ఇది ఒక సమిష్టి ప్రభుత్వ నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాను. త్వరలోనే ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. దాని తదుపరి ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు అధికారులు కలిసి విలీన ప్రక్రియ ప్రారంభిస్తాం.